2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ గుర్తున్నది కదా! ఇప్పుడు వస్తున్నటువంటి ఈ డేటా బట్టి చూసినట్లయితే యూఎస్ ఎకానమీ మరొక్కసారి ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. నిజంగా ఈసారి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉన్నదా? అండ్ దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్‌లో ఈరోజు డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే నరేంద్ర మోడీ గారు ఇటలీ విజిట్‌లో భాగంగా ఇటలీ ప్రైమ్ మినిస్టర్‌కి ఒక చాక్లెట్ అయితే ఇచ్చారు. ఆ చాక్లెట్ ఇచ్చిన తర్వాత ఒక స్టాక్ ఏకంగా ఈరోజు సెషన్‌లో అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది. నిజంగా ఆ చాక్లెట్ వల్ల ఆ స్టాక్ అంతలా రియాక్ట్ అయిందా? అది కరెక్టా కాదా? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటుగా మార్కెట్‌లో మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 117 పాయింట్స్ పెరిగి 75,318 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 41 పాయింట్స్ పెరిగి 23,659 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.51% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.29% పెరిగింది. ఈరోజు మార్కెట్ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇరాన్ పైన అటాక్ రిలేటెడ్గా డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. నిన్న ఆయన ఏమన్నారు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. సో అందుకనే ప్రస్తుతానికి ఇరాన్ పైన అటాక్ చేయట్లేదు, కానీ ఇరాన్ డీల్కి రాకపోతే డెఫినెట్గా ఇరాన్ పైన అటాక్ చేస్తామని చెప్పి ఒక ట్వీట్ వేశారు కదా. దీని రిలేటెడ్గా మీడియా అడిగినటువంటి క్వశ్చన్కి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఏమంటున్నారంటే, ఇరాన్తోని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు నెగోషియేషన్స్ అయితే నడుపుతున్నాయి. సో ఈ నెగోషియేషన్ సక్సెస్ఫుల్లీ ముందుకు వెళ్ళి ఇరాన్ మాతో డీల్కి వచ్చినట్లయితే ఓకే, ఒకవేళ ఇరాన్ డీల్ చేసుకోకపోతే నెక్స్ట్ 2-3 డేస్లో ఆర్ఎల్స్ నెక్స్ట్ వీక్లో స్టార్టింగ్లో కావచ్చు, ఇరాన్ ఎప్పుడూ చూడలేనటువంటి అటాక్ ఇరాన్ పైన చేసి చూపెడతాం, ఈసారి ఇరాన్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసి పడేస్తాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు, ఈ వార్ త్వరలోనే ఎండ్ అయిపోద్ది. ఎండ్ అయిపోయినట్లయితే మనకి ఇప్పుడు క్రూడ్ ప్రైసులు చాలా పెరిగిపోయాయి కదా, ఆ క్రూడ్ ప్రైసులు కూడా అమాంతం తగ్గిపోతాయని చెప్పి ఈయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తే ఇరాన్ ఏమైనా కామ్గా కూర్చుంటుందా? ప్రతిసారి వాళ్ళు కూడా స్ట్రాంగ్గానే రెస్పాండ్ అవుతుంటారు కదా. ఈసారి కూడా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మాట్లాడుతూ, ఒకవేళ యుఎస్ ఈసారి మళ్ళీ మా పైన అటాక్ చేయాలనుకున్నట్లయితే యుఎస్కి ఈసారి చాలా సర్ప్రైజ్లే ప్లాన్ చేసి ఉంచాం. లాస్ట్ టైం యుఎస్కి చెందినటువంటి ఫైటర్ జెట్స్ని కూల్చిపడేసాం కదా, ఈసారి అంతకన్నా పెద్దదే జరగబోతుంది. యుఎస్కి ఈసారి చాలా సర్ప్రైజ్లే మా దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఓవరాల్గా చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయని చెప్తున్నా ఇరాన్ సైడ్ నుంచి మనకి అటువంటి స్టెప్స్ ఏం కనబడట్లేదు. ఇరాన్ కూడా చాలా అగ్రెసివ్గానే స్టేట్మెంట్స్ అయితే ఇస్తుంది. సో దీనివల్ల మార్కెట్లో కన్సర్న్స్ అయితే స్టిల్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. దీంతో పాటు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిని భయపడుతున్నటువంటి మరొక విషయం ఏంటంటే, యుఎస్ బాండ్ డీల్స్ అమాంతం పెరిగిపోతున్నాయి. యుఎస్ 30 ఇయర్స్ బాండ్ డీల్స్ ఆల్మోస్ట్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలోని ఏ రేంజ్కి అయితే రీచ్ అయ్యో ఆ రేంజ్కి మళ్ళీ వెళ్ళిపోయాయి. బాండ్ డీల్స్ పెరుగుతున్నాయంటే అర్థం ఏంటి? యుఎస్లో తిరిగి ఇన్ఫ్లేషన్ పెరిగిపోవచ్చు. ఈ వార్ ఇంపాక్ట్ యుఎస్ పైన స్ట్రాంగ్గానే పడచ్చు అని చెప్పి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. ఎందుకంటే వార్ ఎండ్ అవుతుందని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరికొన్ని రోజులు వార్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇలాగే కంటిన్యూ అయినట్లయితే ఎనర్జీ ప్రైసెస్ అన్నవి ఆల్రెడీ యుఎస్లో బాగానే పెరిగాయి. ఈవెన్ ఇండియాతో కంపేర్ చేసినట్లయితే యుఎస్లో ఎనర్జీ ప్రైసెస్ వార్ ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. సో ఈ ఎనర్జీ ప్రైస్లు ఇంతలా పెరగడం అండ్ ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నటువంటి యుఎస్ ఎకానమీ పైన మరింత ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి దానివలన ఓవరాల్గా యుఎస్లో ఇన్ఫ్లేషన్ తిరిగి పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినట్లయితే యుఎస్ ఫెడ్ ఏం చేస్తుంది? వడ్డీ రేట్లు పెంచుతుంది కదా. వడ్డీ రేట్లు పెరిగాయి అనుకోండి, యుఎస్లో హౌసింగ్ మార్కెట్ వీక్ అవుతుంది, కన్సంప్షన్ తగ్గిపోద్ది. ఇలా చాలా రకాలుగా యుఎస్ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ 2008లోని గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలోని ఏదైతే డేటా ఉన్నదో అటువంటి డేటాయే ఇప్పుడు కూడా వస్తున్నదని చెప్పి మార్కెట్లో అయితే కన్సర్న్స్ క్లియర్గా కనపడుతున్నాయి. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ మరి కొన్నాళ్ళు కనుక ఇలాగే కంటిన్యూ అయిందంటే, వార్ ఆగకుండా మరి కొన్నాళ్ళు కంటిన్యూ అయితే డెఫినెట్లీ యుఎస్ ఎకానమీ పైన స్ట్రాంగ్గానే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. యుఎస్ ఎకానమీ ఇంపాక్ట్ అయితే గ్లోబల్లీ అదర్ ఎకానమీస్ అన్నిటిపైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది కదా. సో దానివలన ప్రతి ఒక్క కంట్రీకి కూడా ఈ వార్ ఆగడం అన్నది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. వార్ త్వరగా ఆగిపోయినట్లయితే ఓకే, అలా కాకుండా మరొక 2-3 మంత్స్ ఇలాగే వార్ కనుక కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్గా మనకి ఓవరాల్ ఎకానమీస్ అన్నిటిపైన కూడా ప్రెషర్ పడుతుంది. ఎకానమీస్ మీద ప్రెషర్ పడినట్లయితే డెఫినెట్గా అది మార్కెట్స్ పైన ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ అవి ఒకవేళ వచ్చాయి అనుకుందాం, మ్యాక్సిమం వార్ ఆగిపోయినట్లయితే రావు, అలా కాకుండా వచ్చాయి అనుకుందాం, వచ్చినట్లయితే మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి. అండ్ ఆల్రెడీ మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ మన ఇండియన్ మార్కెట్ బాగానే కరెక్ట్ అయి ఉన్నది. బట్ స్టిల్ గ్లోబల్
గ్లోబల్ మార్కెట్స్ కరెక్ట్ అయినట్లయితే మన ఇండియన్ మార్కెట్ కరెక్ట్ అవుద్ది. అండ్ దట్టు మనకి కూడా క్రూడ్ సప్లైస్ అన్నవి నిలిచిపోతున్నాయి కదా! దానివల్ల కూడా మన మార్కెట్ పైన ప్రెషర్ అయితే పడతది. కానీ లాంగ్ టర్మ్ వ్యూతోని ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళైతే ఇటువంటి వాటి రిలేటెడ్‌గా భయపడవసరం లేదు. దట్టు క్వాలిటీ కంపెనీస్ ఆర్ ఫండ్స్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో లాంగ్ టర్మ్ వ్యూతోని పెద్దగా భయపడాల్సినటువంటి పని లేదు. 2008లో కూడా గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన తర్వాత ఆ మార్కెట్ రికవర్ అవ్వడానికి కొంత టైం పట్టుండొచ్చు గానీ, దాని తర్వాత మార్కెట్స్ చాలా స్ట్రాంగ్‌గానే రికవర్ అయ్యాయి. డెఫినిట్‌గా వార్ ఇంపాక్ట్ ఉండదని చెప్పట్లేదు. వార్ యొక్క ఇంపాక్ట్ ఉంటది. బట్ మార్కెట్స్ పడినా కూడా కొంత టైం ఇచ్చినట్లయితే మన ఇన్వెస్ట్‌మెంట్స్‌కి డెఫినిట్‌గా మన ఇన్వెస్ట్‌మెంట్స్ తిరిగి బాగానే రికవర్ అవుతాయి కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మరీ అంత వరీ అవసరం లేదు. బట్ ఇటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో వీటి వలన ట్రేడర్స్ అండ్ అలాగే షార్ట్ టర్మ్ వ్యూతో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ పైన కొంత ఇంపాక్ట్ పడతది కాబట్టి అటువంటి వారు మార్కెట్స్‌తోని ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది బెటర్. డైలీ మార్కెట్ రిలేటెడ్‌గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని మీకు డీటెయిల్‌గా షేర్ చేయడానికి మన టీమ్ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్‌ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఏఐ వలన మనం ఇప్పటివరకు ఐటీ సెక్టర్‌లో ఎక్కువగా జాబ్ కట్స్ అవుతున్నట్టుగా చూసాం కదా! చాలా ఐటీ కంపెనీసే వాళ్ళ కంపెనీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అక్కడ ఏవైతే హ్యూమన్ వర్క్ ఉన్నాదో ఆ వర్క్ అవసరం లేదు అని చెప్పి చాలా వరకు జాబ్ కట్స్ అయితే చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఏఐ వలన ఐటీ సెక్టర్ అనే కాదు చాలా సెక్టర్స్ పైనే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ పైన కూడా దీని ఇంపాక్ట్ స్టార్ట్ అయినట్టుగా వస్తున్నటువంటి ఈ అప్డేట్ బట్టి డెఫినెట్ గా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా లో వాల్యూ హ్యూమన్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో దాన్ని రీప్లేస్ చేస్తున్నామని, దీని వలన టోటల్ గా 7,000 జాబ్ కట్స్ అయితే చేస్తున్నట్లుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. దీని ద్వారా ఓవరాల్ గా వీళ్ళ ఖర్చులు తగ్గించుకుని బోటం లైన్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ అయితే ప్రయత్నిస్తుంది. ఒక్క బ్యాంక్ ఈ విధమైన స్టెప్ తీసుకుని వాళ్ళ నెంబర్స్ లో గ్రోత్ గనక డెలివర్ చేసినట్లయితే డెఫినెట్ గా అదర్ బ్యాంక్స్ అన్ని కూడా వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఎస్పెషల్లీ మనకి లోవర్ వాల్యూ హ్యూమన్ క్యాపిటల్ అంటే మనకి కంప్లీట్ గా వాళ్ళ మీద బ్యాంక్స్ డిపెండ్ అవ్వకుండా ఉంటాయి కదా, అటువంటి జాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ జాబ్స్ బ్యాంక్స్ లో కూడా కట్ అయ్యేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ ఓన్లీ ఐటీ బ్యాంకింగ్ సెక్టర్ వరకే పరిమితం అవుతుందా అంటే లేదు. ప్రతి ఒక్క సెక్టర్ లో కూడా మనకి ఎక్కడైతే హ్యూమన్స్ అవసరం ఎక్కువగా లేకుండా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వర్క్ రిప్లేస్ అవుతుందో అటువంటి జాబ్స్ అన్ని కూడా రిప్లేస్ అయ్యేటువంటి అవకాశం అయితే డెఫినెట్ గా ఉన్నది. ఎవరి జాబ్స్ కూడా కోల్పోకూడదు. కాకపోతే ఈ టైంలో ఏంటంటే మనం కొంతవరకు మన టెక్నాలజీ కావచ్చు, మన స్కిల్స్ కావచ్చు, ఇటువంటివన్నీ అప్గ్రేడ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ కి మూవ్ అవడానికి అయితే ప్రయత్నించాలి. అప్పుడే మన జాబ్స్ అన్నవి సేఫ్ గా ఉంటాయి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలోని ఎవరెవరు ఏ సెక్టర్స్ లో వర్క్ చేస్తున్నారు అండ్ మీ సెక్టర్ లోని ఏ యొక్క ఇంపాక్ట్ ఏమైనా కనపడుతున్నదా అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరింత మంది వ్యూవర్స్ కి ఏ సెక్టర్ పైన ఏ ఇంపాక్ట్ ఏ విధంగా ఉన్నది అన్నది అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని మనం ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనికి రీజన్ నిన్న నైట్ ఎయిర్టెల్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్. ఈ ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు, దీనివల్ల ఎయిర్టెల్ కి ఏం అడ్వాంటేజ్ అవుతుందంటే సింపుల్ గా ఫస్ట్ ఈ ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి కదా, ఈ ఐపీఎల్ మ్యాచ్ కి మనమే వెళ్ళాం అనుకుందాం. ఐపీఎల్ మ్యాచ్లో ఎంత క్రౌడ్ ఉంటుంది, హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది కదా. సో ఇంతమంది జనాలు ఒక్క చోటే ఉన్నప్పుడు మనకి జనరల్ ఏమవుతుంది, సిగ్నల్ వీక్ అయిపోతుంది. ఎందుకంటే అందరికీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టవర్ నుంచే సిగ్నల్స్ అన్న వస్తాయి కాబట్టి సిగ్నల్ వీక్ అవుతుంది, కాల్ డ్రాప్ అవుతుంది, మనం యూజ్ చేస్తున్నటువంటి డేటా స్లో అవుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేస్తాం కదా. ఎవరి దగ్గర అయితే ఈ ఎయిర్టెల్ ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే మనకి సేమ్ టవర్ నుంచే మనకి సిగ్నల్ వచ్చినా నార్మల్ కస్టమర్ కి వచ్చేటువంటి సిగ్నల్స్ వేరుంటాయి. ఈ ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ కి వచ్చేటువంటి సిగ్నల్స్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. వీళ్ళు స్లైసింగ్ టెక్నాలజీ వాడుతున్నారు. ఈ స్లైసింగ్ టెక్నాలజీ వాడడం వల్ల ఈ రూట్ లోని మనకి అందరికీ కూడా సిగ్నల్స్ వెళ్ళినట్లయితే ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ కి డిఫరెంట్ రూట్ లో వెళ్తాయి. ఇక్కడ కస్టమర్స్ సంఖ్య తక్కువ ఉంటది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి వచ్చేటువంటి కాల్స్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, మొబైల్ నెట్వర్క్ కావచ్చు, ఇవేవి కూడా స్లో అవ్వవు, కాల్ డ్రాప్ అవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా రావు. ఇక్కడ మీరు క్రికెట్ మ్యాచ్ లో ఉండొచ్చు, లేదా ఏదైనా కాన్సర్ట్ కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. హ్యూజ్ క్రౌడ్ ఉన్న చోటకి వెళ్ళిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్ జనరల్లీ ఫేస్ చేస్తుంటాం కదా. కాకపోతే ఈ ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ కి మాత్రం ఇటువంటి ప్రాబ్లం అన్నది ఉండదు. ఎయిర్టెల్ యొక్క ఆల్రెడీ పోస్ట్ పెయిడ్ కస్టమర్ అనుకోండి, మీరేం వరి అవసరం లేదు. ప్రీవియస్ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ అందరూ కూడా ఈ ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ లోకి మారిపోతున్నారు. కొత్తగా ఎవరైనా పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే
చూసినట్లయితే వీళ్ళు ఆ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కాస్ట్లు కూడా అనౌన్స్ చేసేసారు. సో దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏమవుతుంది, చాలా మంది ఎయిర్టెల్ నెట్వర్క్ వైపు మూవ్ అవ్వచ్చు కాబట్టి వీళ్ళ సబ్స్క్రైబర్ కౌంట్ అన్నది పెరుగుతుంది. దట్టు పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ వచ్చి యాడ్ అవుతారు. అండ్ దీంతో పాటు ఫ్యూచర్ లోని ఈ ప్లాన్ కాస్ట్ కూడా వీళ్ళు పెంచేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దానివల్ల వీళ్ళ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ నెంబర్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉన్నది. అండ్ మన ఇండియాలోని ఇటువంటి ప్లాన్ లాంచ్ చేసినటువంటి ఫస్ట్ మొబైల్ నెట్వర్క్ కూడా ఎయిర్టెల్ వాళ్ళే. దీనివల్ల డెఫినెట్లీ ఎయిర్టెల్ కి అయితే లాంగ్ టర్మ్ లో పాజిటివ్ కానుంది. ఎయిర్టెల్ లాంచ్ చేసిందంటే జియో కామ్గా ఉంటుందా? జియో కూడా కామ్గా ఉండదు కదా. జియో కూడా త్వరలోని ఇటువంటివి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. దట్టు మనకి మొబైల్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలంటే, నెట్వర్క్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్ కాంపిటీషన్ ఇద్దరి మధ్య నడుస్తుంది, ఎయిర్టెల్ అండ్ జియో మధ్య నడుస్తుంది. అండ్ వీళ్ళిద్దరికి ఆపర్చునిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. అండ్ వీళ్ళ ఆర్పు కూడా కంటిన్యూస్ గా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ ఇది మొబైల్ కంపెనీస్ కి బిగ్ బెనిఫిట్ అయితే కానుంది. నెక్స్ట్ ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఒక పనికి అసలు ఆ కంపెనీతో సంబంధమే లేనటువంటి ఒక స్టాక్ ఈ రోజు అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది. ₹5 స్టాక్ ఎంతో అది ఏకంగా అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది. సో జరిగిన మ్యాటర్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఇటలీ విజిట్ లో ఉన్నారు కదా. ఈ ఇటలీ విజిట్ లో భాగంగా ఇటలీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మెలోనీ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడికి నరేంద్ర మోడీ గారు ఈ పార్లే గ్రూప్ కి చెందినటువంటి మెలోడీ అనే చాక్లెట్స్ ఉంటాయి కదా, మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, ఆ చాక్లెట్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. సో దాన్ని ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒకసారి ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ వీడియో వైరల్ అయిపోయిన తర్వాత చాలా మంది పార్లే షేర్ ప్రైస్ అని చెప్పి సెర్చ్ కొట్టేసరికి అది ఏమైందంటే, పార్లే ఇండస్ట్రీస్ అని చెప్పి స్టాక్ మార్కెట్ లో ఒక లిస్టెడ్ కంపెనీ ఉన్నది. ఆ కంపెనీకి ఇప్పుడు ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి పార్లే కంపెనీకి ఎటువంటి సంబంధం కూడా లేదు. సంబంధం లేకపోయినా ఆ కంగారులో ఏంటంటే చాలా మంది ఆ స్టాక్ కొనేసరికి ఈ రోజు సెషన్ లో ఆ స్టాక్ ఏకంగా అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది. సో అందుకనే అసలు ఆ కంపెనీ నిజంగా ఏం చేస్తుంది, అసలు ఏంటి ఇవేవి చెక్ చేసుకోకుండా కంగారు పడిపోయి కొనేసాం అనుకోండి, ఇటువంటి స్టాక్స్ లోని స్ట్రక్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వన్స్ ఇప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది కదా, క్లారిటీ వచ్చిన తర్వాత కొన్నోళ్ళందరూ ఏం చేస్తారు, అమ్మడం మొదలు పెట్టేస్తారు. అలా అమ్మడం చేసినట్లయితే మీరు అమ్మాలంటే ఎలా అమ్మగలరు, ఆ స్టాక్ లోవర్ సర్క్యూట్లు కొట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని ఎప్పుడైనా సరే న్యూస్ వచ్చింది కదా అని చెప్పి కంగారు పడిపోయి కంపెనీస్ లో ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేయకూడదు. అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఆ కంపెనీ బిజినెస్ ఏముంది, బిజినెస్ లో గ్రోత్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అయితే తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంది కదా. దీనిలో భాగంగా త్వరలోనే E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ అయితే తీసుకురావడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ E100 అంటే 100% ఇథనాల్ బ్లెండింగ్ అయితే చేయబోతున్నారు. వీటి రిలేటెడ్ గా 5000 డిస్పెన్సింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నెక్స్ట్ 2 years లోని కంట్రీలోని అవైలబుల్ లోకి తీసుకురావడానికి గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తున్నదని, అండ్ నెక్స్ట్ 1 month లోని అట్లీస్ట్ 150 అవుట్లెట్స్ అయితే తీసుకురావడానికి గవర్నమెంట్ చూస్తున్నదని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రోటోటైప్స్ ని ఆల్రెడీ మేజర్ ఆటో కంపెనీస్ అయితే రెడీ చేసేసాయి. త్వరలోనే ఈ వెహికల్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ కంపెనీస్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే కంపెనీస్ ఏం రిక్వెస్ట్ చేస్తున్నాయంటే, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి మైలేజ్ బాగా తగ్గుతుంది కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేసేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లీస్ట్ ఈ వెహికల్స్ పైన ట్యాక్స్ బాగా తగ్గించినట్లయితే ఆ వెహికల్స్ ని ఎక్కువ మంది కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన స్టెప్స్ గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి ఆటో కంపెనీస్ అయితే గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏం అనౌన్స్మెంట్ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. దీంతో పాటుగా నిన్న BAS E22, E25, E27 అండ్ E30 ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా BAS నోటిఫై చేయడం జరిగింది. దీంతో మన పెట్రోల్లోని ఇథనాల్ బ్లెండింగ్ అయితే గవర్నమెంట్ పెంచడానికి ప్రయత్నిస్తుంది. సో ఇథనాల్ బ్లెండింగ్ పెంచినట్లయితే క్రూడ్ ఇంపోర్ట్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి ఒక రకంగా మన ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ తగ్గకుండా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇటువంటి సిచ్యువేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ ఇథనాల్ బ్లెండింగ్ ని కంటిన్యూస్ గా పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు నార్త్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 129 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ EPC వర్క్స్ అయితే RVNL చేయవలసి ఉన్నది. నెక్స్ట్ పేస్ డిజిటెక్ వాళ్ళకి BSNL వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 264 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు సిక్కిం టెలికాం సర్కిల్ లోని భారత్ నెట్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ బాలాజీ అమైన్స్ వాళ్ళు మహారాష్ట్ర సోలాపూర్ లో ఉన్నటువంటి వీళ్ళ యూనిట్ 4 లోని డైమిథైల్ ఈథర్ కమర్షియల్ ప్రొడక్షన్ ని సక్సెస్ఫుల్లీ స్టార్ట్
చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీని యొక్క కెపాసిటీ 1 lakh TPA అండ్ ఇది అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తుందని, ఎల్పీజీకి ఆల్టర్నేట్ గా న్యూ ఏజ్ గ్యాసెస్ ని యూజ్ చేయడం ద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే వీళ్ళు రన్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేశారో ఇది లాంగ్ టర్మ్ లో బాలాజీ అమెన్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ వాళ్ళు ముంబై తానేలోని వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి బిర్లా తరణ్య ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ కి February 3rd రోజున వీళ్ళకి రెరా అప్రూవల్ అయితే వచ్చింది. ఈ రెరా అప్రూవల్ వచ్చిన 3 months లోనే వీళ్ళు 1007 crores వర్త్ సేల్స్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ఈ ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరిగాయి కాబట్టి ఇది ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నిన్న మహారాష్ట్ర గవర్నమెంట్ తోని అదానీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎన్టీపీసీ వాళ్ళు కొన్ని MOUs అయితే సైన్ చేశారు. ఈ MOUs లో భాగంగా మహారాష్ట్రలోని అదానీ పవర్ లిమిటెడ్ వాళ్ళు ఓవరాల్ గా 1,50,000 కోట్ల ఇన్వెస్ట్ చేయడం ద్వారా 6,000 మెగావాట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి అయితే వర్క్ చేయబోతున్నారు. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా దగ్గరగా 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారత్ స్మాల్ రియాక్టర్స్ అండ్ స్మాల్ మాడ్యూల్ రియాక్టర్స్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా, అండ్ ఎన్టీపీసీ వాళ్ళు కూడా 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మహారాష్ట్రలోని న్యూక్లియర్ పవర్ కెపాసిటీస్ ని పెంచేందుకు గాను మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి అదానీ పవర్ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు అగ్రెసివ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎరిస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో జస్ట్ 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఏకంగా 173% గ్రోత్ కనిపిస్తుంది. దీనికి కారణం ఈ క్వార్టర్ లోని వీళ్ళకి నెగిటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఉండడం వలన మనకి ప్యాట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే మనకి ప్యాట్ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినట్లయితే ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 29% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ వెయిట్ లాస్ డ్రగ్ అయినటువంటి సెమీగ్లూటెడ్ ఇంజెక్షన్ ని ఆల్రెడీ లాంచ్ చేశారు కదా. వీళ్ళ సెమీగ్లూటెడ్ ఇంజెక్షన్ కి మార్కెట్ లోని చాలా మంచి రెస్పాన్స్ కనపడుతున్నదని, సేల్స్ వాల్యూమ్ ప్రకారం చూసినట్లయితే ఎరిస్ నెంబర్ 1 ర్యాంక్ లో ఉన్నదని, అదే సేల్స్ వాల్యూ ప్రకారం చూసినట్లయితే ఎరిస్ నెంబర్ 2 ర్యాంక్ లో ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ సెమీగ్లూటెడ్ రిమైనింగ్ వీళ్ళ కాంపిటేటర్స్ తో కంపేర్ చేసినట్లయితే చాలా తక్కువ ప్రైస్ కే ఉన్నదని, ఈ ఫస్ట్ మంత్ లో వీళ్ళు ఏదైతే పెర్ఫార్మెన్స్ డెలివర్ చేశారో అది ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పేసి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ డొమెస్టిక్ బ్రాండెడ్ ఫార్ములేషన్ బిజినెస్ లోనైతే ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని 1.3x గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ FY26 లో ఏవైతే మార్జిన్స్ జనరేట్ చేస్తారో సిమిలర్ మార్జిన్స్ FY27 లో కూడా జనరేట్ చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ డీసెంట్ గా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా వీళ్ళ సెమీగ్లూటెడ్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇంకా మంచి ఆపర్చునిటీ ఉన్నదని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్స్ తోని ఈ రోజు సెషన్ లో ఎరిస్ లైఫ్ సైన్సెస్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 870 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 487 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 500 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళు పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అయితే జనరేట్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ బిజినెస్ ని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసామని, దీనిలో భాగంగానే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని కొంత నెంబర్స్ అయితే వీక్ గా వచ్చాయి. కానీ ఫైనాన్షియల్ ఇయర్ 27 నుంచి రికవరీ పాత్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. దీంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 27 Q1 లోని కన్సాలిడేటెడ్ బేసిస్ లోని వీళ్ళు 500 to 550 crores వర్త్ రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తామని, వీళ్ళ దగ్గర 40,000 to 45,000 ఆర్డర్స్ అయితే వస్తున్నాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. కాకపోతే ఫైనాన్షియల్ ఇయర్ 27 Q1 లోని వీళ్ళు మంచి రెవెన్యూస్ జనరేట్ చేస్తామని చెప్తున్నారు కదా. సో వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఇక్కడ నుంచి గ్రోత్ కనుక కనపడినట్లయితే డెఫినెట్ గా అది ఓలాకి అయితే పాజిటివ్ కానుంది. బట్ వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఆ గ్రోత్ డెలివర్ చేస్తారా లేదా అన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో లెన్స్ కార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 45% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 83% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 7.5% డ్రాప్ కనిపిస్తుంది. ఇక
ఇక్కడ రెవెన్యూస్ లోను ఎబిటాలోను గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అన్నవి సిగ్నిఫికెంట్ గా పెరిగాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరగడంతో మనకి ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేసాం అనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోనైతే స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 16% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 53% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ కరిసిల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 18.8 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 21 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 27 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ సైంటిఫిక్ అండ్ ల్యాబొరేటరీ గ్లాస్వేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బోరోసిల్ సైంటిఫిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 8.6 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో కూడా 8.6 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 27 crores కి పెరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్ల ప్యాట్ లో ఎంత జంప్ కనిపిస్తుంది. ఒకవేళ అది తీసి చూసినా కూడా ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో అయితే వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇంత జంప్ కనపడుతుండడంతో ఈ రోజు సెషన్ లో బోరోసిల్ సైంటిఫిక్ లిమిటెడ్ స్టాక్ లో ఒక్కసారి మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 31 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 20 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 53 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుండడంతో ఈ రోజు సెషన్ లో ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ శైలి ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ రెవెన్యూస్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 27% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 40% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా 420 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనపడుతున్నా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో బాటమ్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ కన్స్యూమర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 31% డ్రాప్ కనపడుతున్నా హెల్త్ కేర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఏకంగా 101% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా 60% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దాని వల్లనే కన్స్యూమర్ సెగ్మెంట్ ఇంపాక్ట్ అయినా కూడా వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 26 హైలైట్స్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు GLP-1 డ్రగ్ రిలేటెడ్ గా ఈ పెన్స్ ఏవైతే ఉంటే వాటిని సప్లై చేస్తుంటారు కదా, దీని రిలేటెడ్ గా Q3 లోని వీళ్ళు 2 న్యూ కస్టమర్స్ ని అయితే ఆన్ బోర్డ్ చేసినట్లుగా అండ్ అలాగే పెన్ ఇంజెక్టర్స్ ని సప్లై చేసేందుకు గాను గ్లోబల్ కంపెనీస్ తోని 2 న్యూ కాంట్రాక్ట్స్ ని కూడా సైన్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా రిమైనింగ్ హైలైట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ గోదావరి పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ నెట్ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 38% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 91% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ వీళ్ళు బెస్ట్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా, ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్ ని వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో గోదావరి పవర్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.